అయోధ్య రాముడికి సంబంధించి స్వయంగా అప్పటి సోనియా గాంధీ నేతృత్వంలో ఉన్నటువంటి యూపీఏ మన్మోహన్ సింగ్ ప్రభుత్వము అదొక మిథ్య అనేటువంటి అఫిడవిట్ ఇచ్చిన తర్వాత, అంటే దేశాన్ని నడుపుతున్నటువంటి ప్రభుత్వమే అది మిథ్య అని చెప్పిన తర్వాత ఇంకా అంతకంటే పెద్ద సాక్ష్యం ఇంకేముంటుంది? ఇంకెట్లా రాముడు ఉంటాడని నమ్మొచ్చు? వాళ్ళకు బాబర్ ఆదర్శము, ఔరంగజేబు ఆదర్శము, వాళ్ళ ఆదర్శం వాళ్ళకి అయిండు కాబట్టి వాళ్ళకు రాముడు ఆదర్శం కాలేదు. ఓకే, రాముడు మతోన్మాద అయిపోయిండు. అక్బర్ లోపట, ఔరంగజేబు లోపట, బాబర్ లోపట లౌకికత్వం కనబడ్డది వాళ్ళకు. ఓకే, కాబట్టి వాళ్ళ ఆలోచనలు అట్లనే ఉంటాయి అనేది అనుకుని ప్రజలు అన్నీ కూడా గమనించారు. వాళ్ళను ఏ రకంగా వాళ్ళ యొక్క భావజాలాన్ని బొందబెట్టాలనో బొందబెట్టారు. ఒకటి ప్రజల్లో ఉండేటువంటి ఒక ఆలోచన, నరేంద్ర మోడీ సర్కార్ వచ్చిన తర్వాతనే న్యాయస్థానాలు కూడా హిందుత్వకు మద్దతుగా ఇట్లాంటి తీర్పులు ఇస్తున్నాయి, సూచనలు చేస్తున్నాయి అనేటువంటి వాళ్ళకు మీరేం చెప్తారు? అది అయోధ్య రామ మందిరంతో సహా, అయోధ్య తీర్పుతో సహా, అంటే మేము న్యాయస్థానాల తీర్పులను దాన్ని బట్టే మేము ఇవన్నీ చేస్తున్నాం, కానీ మేము ఎక్కడ బుల్డోజ్ చేయట్లేదు అనేది మోడీ సర్కార్ చెప్తున్నది. ఇప్పుడు సత్యానికి జయం కలగొద్దా? ఓకే, ధర్మం ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ విజయం లభిస్తుంది కానీ కదా, ఎతో ధర్మస్తతో జయ అని చెప్పింది. అదే కోర్టులు చేస్తున్నాయి. ఆ కోర్టులు ఇంతకాలం ఈ ప్రభుత్వాలు సరైనటువంటి వాదనలు, సరైనటువంటి సాక్ష్యాధారాలు కోర్టులో ముందర పెట్టలేదు. ఓకే, నేను చెప్తా, మీరు మంచి ప్రశ్న అడిగినారు. ఈరోజు కేసులా ఇవి? కాదు. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత కోర్టు మెట్లెక్కిన కేసులా? కాదు. అయోధ్య కేసు 1885లో మొదటిసారి ఫైజాబాద్ సివిల్ కోర్టు లోపల సివిల్ సూట్ దాఖలైంది. బ్రిటిష్ కాలంలో 1885. ఎన్ని సంవత్సరాలు? 2019 నవంబర్ 9న తీర్పు వచ్చింది. 134 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి న్యాయ పోరాటం, విచారణ, ప్రపంచ చరిత్ర లోపట నిజంగా రాముడు నడయాడినటువంటి ఈ భూమి లోపట రాముడు పుట్టిండు, రాముడి జన్మస్థానం అదే అనేటువంటి విశ్వాసము, ఆధారాలు, రాడార్ పరీక్షలు, కార్బన్ డేటింగ్ టెస్టులు అయ్యి ఈ దేశంలో రాముడి జన్మస్థానం అదే అని ప్రజల యొక్క విశ్వాసాన్ని గౌరవించడానికి 134 సంవత్సరాల న్యాయ పోరాటం ఈ దేశంలో జరిగింది. అయోధ్యలో దొరికిన రెండోది విషయం చెప్తా. 1992 డిసెంబర్ 6 కలంకిత కట్టడం నేలమట్టమైంది. 1528 నుంచి మొదలు పెడితే 1992 డిసెంబర్ 6 వరకు ఈ దేశం లోపల అధికారికంగా చరిత్రలో లిఖించబడ్డటువంటి ఉద్యమాలు 77 ఉద్యమాలు. 4.5 లక్షల మంది రామభక్తులు బలిదానం చేసిండ్రు. 500 సంవత్సరాల తర్వాత ఈ యొక్క దేశం లోపల భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం యావత్ జాతి ఆకాంక్ష నెరవేరుతుంది. సతీష్ గారు 3 ముక్కలు చేసినాం ఈ దేశాన్ని మతం పేరు మీదన. దేని పేరు మీద చేసినాం? మతం ఆధారంగా ఈ దేశాన్ని 3 ముక్కలు చేసినాం. స్వాతంత్రోద్యమం ఎందుకు జరిగింది? కేవలం అధికార మార్పిడి కోసం స్వాతంత్రోద్యమం జరగల. స్వరాజ్యం నా జన్మ హక్కు అని తిలక్ అన్నాడు. భగవద్గీత పెట్టుకొని గాంధీ ఉద్యమాన్ని నడిపిండి ఆదర్శం అని చెప్పి. ఈ దేశం యొక్క సాంస్కృతిక ఔన్నత్యాన్ని పునర్నిర్మించాలనేటువంటి లక్ష్యం అనేక మంది స్వాతంత్ర సమరయోధులు భగవద్గీత చేతబట్టుకొని ఉరికంబం ఎక్కారు.